శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు వైశాఖ మాసపు శుక్రవారం పవిత్రమైనటువంటి ఈ కథను భక్తి శ్రద్ధలతో ఆలకించండి. పూర్వకాలంలో కావేరీ నదీ తీరంలో కృష్ణశర్మ అనే ఒక సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను అనేక శాస్త్రాలలో ఎంతో ప్రావీణ్యం సంపాదించి ఆ ఊరిలో ఉన్నటువంటి వేద పాఠశాలల్లో ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడు. అతని భార్య అన్నపూర్ణమ్మ. ఆమె ఎంతో గుణవంతురాలు. కృష్ణశర్మకు ఇద్దరు కుమారులు. ఆ ఇద్దరూ కూడా ఆ యొక్క వేద పాఠశాలలోనే చదువుకుంటూ ఉండేవారు. కృష్ణశర్మ భార్య అన్నపూర్ణమ్మ పేరుకు తగిన విధంగా ఇంటికి వచ్చిన వారందరినీ కూడా చక్కగా ఆదరించేది. ఏ సమయంలో వచ్చిన అతిథినైనా భోజనం పెట్టకుండా పంపించేది కాదు. భార్యాభర్తలిద్దరికీ కూడా దయాగుణం ఉండడం వలన ఆ ఇంటికి వచ్చిన వారికి అతిథి మర్యాదలకు లోటుండేది కాదు. ఏదైనా సలహాల నిమిత్తం కృష్ణశర్మ వద్దకు వచ్చిన వారికి అన్నపూర్ణమ్మ వారందరికీ కూడా భోజనం పెట్టి మరీ పంపించేది. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకనాడు అన్నపూర్ణమ్మకు కుడికాలు బాగా నొప్పి చేస్తుంది. అడుగు తీసి అడుగు వేయడం బాగా కష్టంగా మారిపోతుంది. ఊరిలో ఉన్న వైద్యుడికి చూపిస్తే కొన్ని మందులు ఇస్తాడు. 2 మాసాలు వాడినా ఏమాత్రం ప్రయోజనం లేకపోతుంది. అలా అన్నపూర్ణమ్మకు రోజు చీకటితోనే నిద్రలేచి బావిలో నీళ్లు తోడుకొని చన్నీటి స్నానం చేసే అలవాటు ఉంది. అలా మడితోనే వంట కూడా చేసి ప్రతిరోజు లక్ష్మీదేవికి పూజ చేసి నైవేద్యం పెడుతూ ఉండేది. అలా ప్రతిరోజు క్రమం తప్పకుండా అమ్మవారికి నివేదన చేస్తూ ఉండేది. ఆ కాలు నొప్పి రావడంతో ఉదయాన్నే చీకటితో లేచి పెరట్లో బావి దగ్గరకు వెళ్ళడం కాస్త కష్టంగా ఉండేది. అలా ఏదో నెట్టుకొస్తూ ఉండేది. అలా ఉండగా ఒకనాడు తెల్లవారుజామున అన్నపూర్ణమ్మ చీకట్లో కాలేదో రాయి మీద పడి తూలిపడి కింద పడిపోతుంది. అక్కడితో కాలు చాలా నొప్పి చేస్తుంది. వైద్యుడు వచ్చి చూసి 2 నెలలు మంచం మీదనే ఉండాలి అని చెబుతాడు. అలా అన్నపూర్ణమ్మకు ఏం చేయాలో పాలుపోలేదు. అలా మంచం మీద పడితే ఇంట్లో పని ఎవరు చేసి పెడతారు? భర్తకు కుమారులకు వారి వారి పనులతోనే సరిపోతుంది కదా. జగన్మాతకు ఉదయాన్నే నైవేద్యం ఎవరు పెడతారా అని మనసులో ఎంతో బాధపడుతుంది. భర్త ఆమెను కాస్త ఊరడించి తానే మడికట్టుకొని లక్ష్మీదేవికి నైవేద్యం పెడతాను అని చెబుతాడు. అలా కృష్ణశర్మ భార్య బాధ చూడలేక అలా అన్నాడే కానీ వంట చేయడం పాపం తన వల్ల కావడం లేదు. పనులన్నీ చేసుకొని వేద పాఠశాలకు వెళ్ళేటప్పటికీ చాలా ఆలస్యమయ్యేది. భర్త పరిస్థితి చూసి అన్నపూర్ణమ్మ జగన్మాత అయినటువంటి ఆ లక్ష్మీదేవికి తన బాధ నుండి త్వరగా బయటపడవేయమని చెప్పి వేడుకుంటుంది. ఒకనాడు ఉదయాన్నే భర్త పిల్లలు పాఠశాలకు వెళ్ళగానే ఒక 10 సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్ల వీరింటికి వస్తుంది. అన్నపూర్ణమ్మ ఆమెను చూసి, ఎవరమ్మా నీవు, ఎందుకు ఇలా వచ్చావు అని అడుగుతుంది. అప్పుడు ఆ బాలిక అన్నపూర్ణమ్మతో, అమ్మా, నేను పక్క ఊర్లో ఉంటాను. నా తల్లిదండ్రులు నన్ను ఒంటరిదాన్ని చేసి ఎటో దూర దేశాలకు వెళ్ళిపోయారు. నాకెవ్వరూ దిక్కులేరు. మీరు కాస్త ఆశ్రయం ఇస్తే వారు తిరిగి వచ్చే వరకు మీ ఇంట్లోనే ఉంటాను అని చెబుతుంది. ఇక అన్నపూర్ణమ్మకు ఆ పిల్లను చూసి జాలి కలుగుతుంది. ఎంతో చక్కగా చూడముచ్చటగా ఉన్నటువంటి ఆ పిల్లను ఇక్కడే ఉంచుకోవచ్చులే అని చెప్తుంది. భర్త కూడా అందుకు ఏమాత్రం అభ్యంతరం పెట్టలేదు. అలా ఆ బాలిక ప్రతిరోజు ఉదయమే లేచి ఇల్లంతా శుభ్రం చేసి చక్కగా తలంటు పోసుకొని వంట చేసేది. అమ్మవారికి కూడా నైవేద్యం పెట్టేది. అందరూ నిద్రలేచేటప్పటికే వంట పూర్తి చేసి సిద్ధంగా ఉంచేది. అంతేకాదు, అన్నపూర్ణమ్మకు ఏది కావలసిన క్షణంలో తెచ్చిచ్చేది. కాలుకు ఇక రోజు మందు కూడా రాస్తూ ఉండేది. వేలకు మంచం వద్దకు భోజనం తెచ్చిచ్చేది. అన్నపూర్ణమ్మ ఆ బాలికను చూసి ఎంతో మురిసిపోతూ ఉండేది. అలా 1 నెల రోజుల్లోనే అన్నపూర్ణమ్మ చక్కగా కోలుకుంటుంది. నెమ్మదిగా మంచం దిగి తన పనులు తను చేసుకోవడం మొదలు పెడుతుంది. ఆ బాలిక వచ్చిన వేళా విశేషం వల్లనే ఇదంతా జరిగిందని చెప్పి ఆమె భావిస్తుంది. ఆ రోజు రాత్రి భర్తతో ఈ బాలికను ఎప్పటికీ మన వద్దే ఉంచుకొని ఆమెకు మనమే పెళ్లి చేద్దామని చెబుతుంది. భర్త కూడా అందుకు సంతోషంగా ఒప్పుకుంటాడు. తర్వాత నిద్రపోతారు అందరూ కలిసి. నిద్రలో అన్నపూర్ణమ్మకు ఒక అద్భుతమైనటువంటి కల వస్తుంది. ఆ కలలో ఒక దేవత ప్రత్యక్షమై ఇలా చెబుతుంది. ఆ దేవత ఎవరో కాదు, జగన్మాత అయినటువంటి ఆ మహాలక్ష్మీదేవే. అన్నపూర్ణమ్మ, నేను మహాలక్ష్మిని. ఎల్లప్పుడూ నన్ను కొలిచేవారిని నిత్యము నేను రక్షిస్తూ ఉండడం నా బాధ్యత. నువ్వంటే నాకెంతో అభిమానం. అందుకే నేనే స్వయంగా ఒక బాలిక రూపంలో మీ ఇంటికి వచ్చాను. నీవు పూర్తిగా కోలుకున్నావుగా. ఇక నేను రేపు ఉదయం నుండి మీకు కనిపించను. మీ ఇద్దరు దంపతుల యొక్క సౌశీల్యం నన్నెంతో ఆనందింపచేసింది. మీ కుటుంబం కలకాలం సుఖంగా ఉంటారు అని చెప్పి మాయమైంది. ఇక మరునాడు ఉదయాన్నే లేవగానే కలలో చెప్పినట్లుగానే ఇంట్లో చూస్తే ఆ బాలిక కనిపించలేదు. అన్నపూర్ణమ్మ ఎంతో ఆశ్చర్యపోతుంది. ఓ జగన్మాత,
మహాలక్ష్మి, నీ చేతనే సేవ చేయించుకునే భాగ్యం నాకు దక్కిందా తల్లి? నీ వర్చస్సు అయినా సరే నిన్ను నేను గుర్తుపట్టలేకపోయానే. ఎంతటి మూర్ఖురాల్ని తల్లి! సృష్టి మొత్తం కూడా నీ సేవకై పరితపిస్తూ ఉంటే స్వయంగా నీవే వచ్చి నాకు సేవ చేశావా అమ్మా? ఆహా, నా భాగ్యం ఏమని చెప్పాలి అని ఆ తల్లిని ఎన్నో విధాలుగా స్తుతించింది. తరువాత కృష్ణశర్మ కుటుంబం అంతా ప్రతినిత్యము కూడా ఆ మహాలక్ష్మీదేవిని ఎప్పుడూ మర్చిపోకుండా తల్లిని ఎప్పుడూ కొలుచుకుంటూ కలకాలం సుఖంగా జీవించి చివరికి ముక్తిని పొందారు. అలా పూర్వకాలంలో తుంగభద్రా నదీ తీరంలో కేశవపురం అనే ఒక పట్టణం ఉండేది. ఆ పట్టణంలో అనేక మంది ధనవంతులు ఉండేవారు. వారిలో కేశవవర్మ ప్రముఖుడు. కేశవవర్మకు తాత తండ్రుల నుండి ఎంతో ఆస్తి సంక్రమించింది. ఎన్నో వందల ఎకరాల పంట పొలాలు ఉండేవి. ఇల్లంతా ఎప్పుడూ పనివాళ్లతో హడావిడిగా ఉంటూ ఉండేది. ఇక కేశవవర్మ భార్య పేరు రుక్మిణి. ఆమె ఎంతో సౌమ్యురాలు. ఆ దంపతులిద్దరూ తాము ధనవంతులమనేటటువంటి అహంకారం ఎప్పుడూ ఏమాత్రం లేకుండా చక్కగా ఎన్నో దాన ధర్మాలు చేస్తూ ఉండేవారు. ఇంట్లో పనిచేసే వారిని సైతం ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ ఉండేవారు. కేశవవర్మకు 2 కుమారులు. వారు కూడా ఎంతో మంచి స్వభావం కలవారై తండ్రికి అన్ని విషయాల్లోనూ చేదోడు వాదోడుగా ఉండేవారు. ఆ ఊరిలో పురాతన కాలం నాటి చెన్నకేశవ స్వామివారి ఆలయం ఉండేది. ఆ ఆలయ సంరక్షణ మొత్తం కేశవవర్మ కుటుంబమే చూసుకుంటూ ఉండేది. ఇక రుక్మిణమ్మకు జగన్మాత అయినటువంటి లక్ష్మీదేవి అంటే ఎంతో భక్తి. ప్రతి సంవత్సరం కూడా ఆ తల్లికి చక్కగా ఎప్పుడు వైభవాలు అంటే ఉత్సవాలు ఏదైనా జరిగితే చక్కగా వైభవంగా నిర్వహిస్తూ ఉండేవారు ఆ కుటుంబం అంతా. ఊరిలో ఉన్నటువంటి ముత్తైదులందరినీ పిలిచి చీరా రవికలు ఇచ్చి మరీ సత్కరిస్తూ ఉండేది రుక్మిణి. అలా ఎప్పుడూ చిరునవ్వుతో కలకలలాడుతూ కనిపించేది. రోజులలా గడుస్తూ ఉండగా ఒకనాటి రాత్రి కేశవవర్మకు విపరీతమైనటువంటి కడుపు నొప్పి వస్తుంది. వెంటనే పట్టణంలోని ప్రముఖ వైద్యులకు కబురు పంపగా వారు వచ్చి కొన్ని మందులు ఇస్తారు. ఉదయానికి ఆ నొప్పి కాస్త తగ్గుతుంది. కానీ మధ్యాహ్నం తిరిగి మరలా వస్తుంది. అలా వారం రోజులు గడిచిపోతాయి. నొప్పి మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ఏం తిన్నా బాగా విపరీతమైనటువంటి నొప్పి వస్తూ ఉండేది. అలా పక్కన పట్టణం నుండి ఎంతో ప్రముఖ వైద్యుడు వచ్చి కొంత మందు ఇస్తాడు. దాని ప్రభావం కూడా 2 రోజులు మాత్రమే ఉంటుంది. ఇక ఏదైనా పండు తింటే నొప్పి ఇంకా ఎక్కువ అవుతూ ఉండేది. అదంతా ఏదో పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాప ఫలంగా జరిగి ఉంటుందని ఆ దంపతులు భావించేవారు. అలా రోజులు తరబడి ఆహారం లేకపోవడం వలన కేశవర్మ ఎంతో నీరసపడిపోయాడు. ఇక కేశవర్మ భార్య రుక్మిణి తన భర్త ఆరోగ్యం కోసం ఎన్నో వ్రతాలను కూడా ఆచరిస్తూ ఉండేది. కానీ ఏమాత్రం ఫలితం లేకుండా పోతుంది. అలా 2 సంవత్సరాలు గడుస్తాయి. ఆ 2 సంవత్సరాలు వారు తిరగనటువంటి పుణ్యక్షేత్రం లేదు, ఆమె ఆచరించినటువంటి వ్రతము లేదు. అయినా కేశవర్మకు మాత్రం ఉపశమనం అయితే లభించలేదు. కొద్దిగా తిన్నప్పటికీ కూడా విపరీతమైనటువంటి కడుపు నొప్పి వచ్చేది. అలా ఉండగా ఒకనాడు పక్క ఊరిలో ఉన్నటువంటి చెన్నకేశవ స్వామివారి ఆలయంలో లక్ష్మీ సమేతంగా ఉన్నటువంటి స్వామివారిని చక్కగా పూజ చేయమని చెప్పి ఎవరో చెబుతారు. ఇంతకుముందు రుక్మిణి ఎన్నోసార్లు ఆ ఆలయానికి వెళ్ళింది. కేశవర్మ దానివలన ఏం లాభం ఉంటుందిలే అని అంటాడు. కానీ రుక్మిణి మాత్రం ఊరుకోదు. వెళ్ళి తీరాలి అని చెప్పి పట్టుబడుతుంది. అలా ఒక శుక్రవారం నాడు ఉదయమే భర్తతో కలిసి బండిలో ప్రయాణమై తన కుమారులను కూడా తీసుకొని ఆ ఆలయానికి వెళుతుంది. ఆమె అక్కడికి వెళ్ళేసరికి కొందరు స్త్రీలు అక్కడ మండపంలో కూర్చొని ఏదో వ్రతకథలను చదువుతూ ఉంటారు. రుక్మిణి కూడా అక్కడే ఉండి ఆ కథలన్నీ పూర్తయ్యేదాకా ఉండి ప్రసాదంగా ఇచ్చినటువంటి అరటిపండును కూడా తీసుకుంటుంది. ఆమె ఆ పండును కళ్ళకద్దుకొని సగం తాను తీసుకొని మిగిలినటువంటి సగం భర్తకిస్తుంది. అప్పుడు కేశవవర్మ ఇలా అంటాడు, రుక్మిణి, పండ్లు తింటే నాకు కడుపు నొప్పి ఇంకా ఎక్కువ అవుతుందని నీకు తెలుసు కదా అని అంటాడు. కానీ ఏదో మొండి ధైర్యం వచ్చి ఆ అరటి పండు తింటాడు. అంతే. ఆశ్చర్యకరంగా శరీరం అంతా ఏదో విద్యుత్ ప్రసరించినట్లుగా అవుతుంది. ఒళ్ళంతా ఏదో తేజోవంతంగా అనిపిస్తుంది. ఏమాత్రం కడుపు నొప్పి కూడా ఉండదు. తన భర్తను చూసినటువంటి రుక్మిణి ఎంతో ఆశ్చర్యపడుతూ ఆ స్త్రీల వద్దకు వెళ్ళి, అమ్మా, మీరు చదువుతున్నటువంటి ఆ వ్రతకథలను విన్నాను. విన్న తరువాత ప్రసాదాన్ని నేను స్వీకరించి మా వారికి ఇచ్చాను. ఆశ్చర్యంగా ఆ అరటిపండు స్వీకరించగానే మా వారికి ఉన్నటువంటి కడుపు నొప్పి పూర్తిగా తొలగిపోయింది అని చెబుతుంది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి స్త్రీలు ఇలా చెబుతారు, తల్లి, ఆ తల్లి యొక్క వరప్రసాదంగా నీ భర్తకున్నటువంటి నొప్పి అంతా కూడా మాయమైపోయింది. ఇందులో మా ప్రమేయం ఏమీ లేదు, అంతా కూడా ఆ తల్లి చేసినటువంటి మాయ అని చెబుతారు. అప్పుడు రుక్మిణి అమ్మవారిని అలాగే చెన్నకేశవ స్వామివారిని ఇద్దరినీ కూడా చక్కగా సేవించుకొని ఆ దంపతులు అప్పటి నుండి కూడా లక్ష్మీ సమేతంగా ఉన్నటువంటి చెన్నకేశవ స్వామివారిని ప్రతినిత్యము కూడా కొలుచుకుంటూ వారిని ప్రతినిత్యము కూడా స్మరించుకుంటూ చివరికి ముక్తిని పొందారు.
ఇక ఈ శుక్రవారం నాడు తప్పకుండా వినవలసినటువంటి కథల్లో తులసి మాత యొక్క వృత్తాంతం తెలుసుకుందాం. పూర్వకాలంలో ధర్మధ్వజుడు మాధవి అనే దంపతులకు ఒక శుభముహూర్తమున తులసి అనే పుత్రిక జన్మించింది. ఆమె ఎంతో దివ్యమైనటువంటి తేజస్సుతో వెలిగిపోతూ దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ ఉంటుంది. తల్లిదండ్రులు ఆమెను చూస్తూ ఎంతో గారాభంగా పెంచి పెద్ద చేస్తారు. ఆమె కూడా తన ఆటపాటలతో వారిని ఎంతో మురిపిస్తూ ఉండేది. అలా కొంతకాలానికి ఆమెకు యుక్త వయసు వస్తుంది. అతిలోక సౌందర్యవతిగా రూపొందిన ఆమెకు తగినటువంటి వరుని కోసమై ఆ తల్లిదండ్రులు ప్రయత్నిస్తూ ఉంటారు. తల్లిదండ్రుల ప్రయత్నం తెలుసుకున్న తులసి తాను సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుని తప్ప మరెవ్వరినీ వివాహం చేసుకోనని చెప్పి తేల్చి చెబుతుంది. ఆమె యొక్క దృఢ సంకల్పానికి ఆ దంపతులిద్దరూ ఆశ్చర్యపోతారు. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువునే వివాహమాడడం అంత తేలికైనటువంటి పని కాదని ఆమెకు నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తారు. కానీ ఆమె మాత్రం చెలించలేదు. తాను తప్పకుండా ఆ స్వామినే పరిణయమాడతానని చెప్పి అడవికి వెళ్ళి ఘోరమైనటువంటి తపస్సు చేయడం ప్రారంభిస్తుంది. అలా అకుంఠితమైనటువంటి దీక్షతో తులసి చేస్తున్నటువంటి ఆ తపస్సుకు ముల్లోకాలన్నీ తల్లడిల్లిపోతాయి. దేవతలందరూ భయకంపితులవుతారు. వారందరూ ఇక చేసేది లేక బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి, స్వామి, భూలోకంలో తులసి చేస్తున్నటువంటి తపస్సు వలన సర్వలోకాలు కంపిస్తున్నాయి. తమరు కనుక దయతలచి ఆమె అభీష్టం ఏమిటో అడిగి తెలుసుకొని ఆ కోరిక ఏమిటో తీర్చి ఆమె తపస్సు విరమించేలా చేయండి అంటూ వేడుకుంటారు. అప్పుడు బ్రహ్మదేవుడు తులసికి ప్రత్యక్షమై, నీకేం వరం కావాలో కోరుకోమ్మా అని అడుగుతాడు. తులసి ఆ చతుర్ముఖునితో ఇలా అంటుంది, తండ్రి, సర్వలోకాలను సృష్టించే నీ దర్శనంతో నా జన్మ పావనమైనది, నా జన్మ ధన్యమైనది. నాకు ఆ శ్రీమన్నారాయణుడే భర్త అయ్యే విధంగా వరాన్ని అనుగ్రహించండి అని అడుగుతుంది. ఆ శ్రీమన్నారాయణుని తప్ప వేరెవ్వరిని నేను వివాహమాడను. నా యందు దయ ఉంచి నన్ను కరుణించవలసింది అని కోరుకుంటుంది. అప్పుడు బ్రహ్మదేవుడు ఆమె కోరిక అతి త్వరలోనే నెరవేరగలదని చెప్పి శ్రీ మహావిష్ణువు అంశతో శంఖచూడుడనేటటువంటి వరుడు జన్మించాడని, అతనే తులసిని వివాహం ఆడగలడని చెప్పి స్వామి అంతర్ధానమవుతాడు. అలా బ్రహ్మదేవుడు వరమిచ్చినట్లుగానే కొన్ని రోజుల్లోనే తులసి శంఖచూడుల వివాహం జరుగుతుంది. వారిద్దరూ కూడా సుఖంగా జీవిస్తారు. అయితే శంఖచూడు ఎంతో దివ్యమైనటువంటి తపస్సును ఆచరిస్తాడు. ఆ తపస్సును ఆచరించి అనేక వరాలను పొందుతాడు. పొంది ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించడం మొదలు పెడతాడు. అప్పుడు దేవతలందరూ కూడా శ్రీమన్నారాయణుల వారి వద్దకు వెళ్ళి ఆ పరబ్రహ్మమూర్తిని శంఖచూడుని బారి నుండి తమను రక్షించవలసింది అంటూ వేడుకుంటారు. అప్పుడు దయామయుడైనటువంటి ఆ స్వామి వారితో ఇలా అంటాడు, ఓ దేవతలారా, మీ బాధ నాకు అర్థమైంది. శంఖచూడు ఎన్నో దివ్యమైనటువంటి వరాలను సంపాదించి ఈ విధంగా మితిమీరిపోయినటువంటి గర్వంతో అహంకారంతో ప్రవర్తిస్తున్నాడు. అంతే కదా, మిమ్మల్ని అందరినీ అనేక విధాలుగా బాధలకు కూడా గురిచేస్తున్నాడు. అతను అతి త్వరలోనే తనువు చాలించి నాలో ఐక్యమయ్యేటటువంటి సమయం కూడా ఆసన్నమైంది. తులసి మరెవ్వరో కాదు, సాక్షాత్తు నా ప్రియసఖి అయినటువంటి మహాలక్ష్మి అంశ. శాపవశాన భూలోకంలో తులసిగా జన్మించింది. ఆమె ముందు ముందు యుగాలన్నింటిలోనూ అన్ని లోకాలలోనూ అతి పవిత్రమైనటువంటి మొక్కగా జన్మించి అందరి చేత ఆరాధింపబడుతుంది. అనేక యుగాల పాటు ఆ విధంగా ఆరాధింపబడి చివరికి ప్రళయకాలంలో నన్ను చేరుకుంటుంది. అయితే ప్రస్తుతం శంఖచూడు జన్మ చాలించి నాలో ఐక్యం పొందాలి అంటే తులసికి ఉన్నటువంటి పాతివ్రత్యం భంగం జరగాలి. అది కూడా నేనే అతి త్వరలో నిర్వర్తించగలను. అక్కడితో మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని చెబుతాడు. అలా శ్రీమన్నారాయణుల వారు ఆ విధంగా చెప్పిన తర్వాత దేవతలందరూ కూడా ధైర్యం తెచ్చుకొని తిరిగి వారి వారి లోకాలకు వెళ్ళిపోతారు. కొంతకాలానికి ఒకనాడు శంఖచూడు ఇంట్లో లేనటువంటి సమయంలో శ్రీహరి శంఖచూడుని రూపంలో అక్కడకు వస్తాడు. ఆ స్వామిని చూసి తన భర్త శంఖచూడుడే అనుకొని తులసి ఆ స్వామితో కలిసి ఆనందడోలికల్లో తేలాడుతుంది. శ్రీ మహావిష్ణువు యొక్క సంగమంతో తులసికి ఉన్నటువంటి పాతివ్రత్యం భంగమవుతుంది. జరిగినటువంటి విషయం గ్రహించిన తులసి శ్రీహరిని శిలగా మారమంటూ శపిస్తుంది. ఆ శాపం విని శ్రీహరి చిరునవ్వుతో తులసితో ఇలా అంటాడు, ఓ తులసి, ఈ సృష్టి ఆదిలోని నా విరాట్ స్వరూపంలో నీవు శ్రీ మహాలక్ష్మీదేవివి. శాపవశాన నీవు ఈ విధంగా భూలోకంలో తులసిగా జన్మించావు. నన్నెప్పుడూ విడిచిపెట్టి ఉండలేను అని, అలాగే నన్ను తప్ప వేరెవ్వరిని వివాహమాడనని ప్రతిజ్ఞ చేశావు, గుర్తుందా? అందుకే నా అంశతో జన్మించినటువంటి శంఖచూడు నీకు భర్త అయ్యాడు. ఇక శంఖచూడు నాలో ఐక్యమయ్యేటటువంటి సమయం కూడా ఆసనమైంది. నీవు తులసిగా జన్మించినప్పటికీ నా ప్రియ సఖివే కదా, కాబట్టి నా సంగమంతో నీకున్నటువంటి పాతివ్రత్య భంగం ఏమీ కూడా కలగలేదు. నీ శాప ప్రభావాన నేను గండకీ నదిలో సాలగ్రామంగా శిలారూపాన్ని పొందుతాను.
నీవు నన్ను దాచుకునేటటువంటి గండకీ నదివి కాగలవు. నన్ను సాలగ్రామ రూపంలో ఎవరైతే అర్చిస్తారో వారికి సర్వ శుభాలు కలుగుతాయి. సాలగ్రామ ఆరాధన నాకు అత్యంత ప్రీతికరం కాగలదు అని చెబుతాడు. అప్పుడు శ్రీహరి చెప్పినట్లుగానే శంఖచూడుడు ఆ స్వామిలో ఐక్యం పొందుతాడు. తులసి మొక్కగా రూపాంతరం చెందుతుంది. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అంశ అయినటువంటి తులసి మొక్క ఎంతో మహిమాన్వితమైనది. తులసి ఆరాధనతో సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి, సర్వ ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ప్రాతకాలమున నిద్రలేచిన వెంటనే తులసి మొక్కను ఎవరైతే దర్శిస్తారో ముల్లోకమందలి పుణ్యతీర్థాలలో స్నానమాచరించినటువంటి ఫలితం దక్కుతుంది. ఎవరైతే ఉదయాన్నే తులసి మొక్కకు నమస్కరిస్తారో వారికి సాక్షాత్తు లక్ష్మీనారాయణులకు నమస్కరించినటువంటి ఫలితం దక్కుతుంది. తులసి యొక్క మొదలు సర్వతీర్థాలు, మధ్య భాగం సర్వదేవతలు, అగ్రభాగం సర్వవేదాలు ఉన్నాయని శాస్త్రం చెబుతుంది. అంతేకాదు, తులసి యొక్క అగ్రభాగంతో బ్రహ్మదేవుడు, మధ్య భాగం శ్రీ మహావిష్ణువు, కాండమునందు మహేశ్వరుడు, శాఖలలో అష్టదిక్పాలకులైనటువంటి ఇంద్రుడు, వరుణుడు, యముడు, అగ్ని, వాయువు, కుబేరుడు, నిరుతి, ఈశానుడు నివసిస్తున్నారు. మరి తులసి మహిమ అపారమైనది కదా. తులసి మొక్క ఉన్నటువంటి ఇంట్లో సర్వ సౌభాగ్యాలు ఉంటాయి, సర్వ ఐశ్వర్యాలు సమకూరుతాయి. తులసి దళాలతో ఎవరైతే రోజు కూడా శ్రీమన్నారాయణుల వారిని పూజిస్తారో వారికి సర్వ పాపాలు తొలగిపోతాయి. తులసి దళాలను ప్రతిరోజు ఉదయం పూజా సమయంలోనే కొయ్యాలి. మిగిలిన ఏ వేళలయందు తులసి దళాలను తుంచకూడదు. తులసి దళాలను పురుషులు మాత్రమే తుంచాలి, స్త్రీలు కొయ్యకూడదు. మంగళ, బుధ, శుక్రవారాలలో తులసిని తుంచకూడదు. అమావాస్య, పౌర్ణమి తిథులయందు, గ్రహణ సమయమందు, సంక్రమణ సమయములయందు తులసి పత్రాలు కొయ్యకూడదు. తులసిని స్త్రీలు తలలో ధరించకూడదు. అతి పవిత్రమైనటువంటి తులసి సాక్షాత్తు మహాలక్ష్మి అవతారం కాబట్టి తులసి దళాలను శ్రీమన్నారాయణుల వారి పాదాల వద్ద ఉంచాలే తప్ప తలపై పెట్టకూడదు. తులసికి ప్రతిరోజు నమస్కరించడం వలన సంతాన ప్రాప్తి, రోగ నివారణ, దాస్య విముక్తి, సంఘంలో గౌరవం కలుగుతాయి. తులసి బృందావని, విశ్వపూజిత, విశ్వపావని, పుష్పసార, నందిని, తులసి, కృష్ణ సేవిత అనేటటువంటి ఈ తులసి నామాష్టకాన్ని ఎవరైతే ప్రతినిత్యము కూడా పఠిస్తారో అలా పఠించిన వారికి అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం కలుగుతుంది. అలాగే ఉదయం లేవగానే శ్రీమన్నారాయణుల వారిని, తులసిని ఎవరైతే స్మరిస్తారో వారికి సర్వ సంపదలు లభిస్తాయి, జన్మల పాపాలు నశిస్తాయి, సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి, ఎటువంటి ఆపదలు దరిచేరవు. రోజంతా కూడా అన్ని పనుల్లోనూ తప్పక విజయం చేకూరుతుంది. సమస్త సౌభాగ్యాలను ప్రసాదించేటటువంటి తులసీమాతకు ప్రతిరోజు కూడా నమస్కారములు తెలియజేయడం సకల పుణ్యదాయకం. ఇది తులసీదేవి వృత్తాంతం. పూర్వకాలంలో త్రిలింగ అనేటటువంటి ఒక దేశంలో కృష్ణవర్మ అనే మహారాజు ఉండేవాడు. కృష్ణవర్మ భార్య పేరు సుకన్యాదేవి. ఆమె ఎంతో సాత్వికురాలు. ఇద్దరూ కూడా పరమ విష్ణు భక్తులు. అయితే కృష్ణవర్మ దేశాన్ని ప్రజారంజకంగా పరిపాలిస్తూ ప్రజల సంక్షేమమే తన సంక్షేమంగా భావించేటటువంటి గొప్పవాడు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి తిరుమల యాత్ర చేసి కొండపై శ్రీనివాసుని దర్శించి తరువాత తిరుచానూరు అలవేలు మంగమ్మను దర్శించుకుంటూ ఉండేవాడు. అలా మంది మార్బలం వెంటరాగా ఆ యాత్ర 1 నెల రోజుల పాటు కొనసాగుతూ ఉండేది. అలా జరుగుతూ ఉండగా ఆ సంవత్సరం కూడా కృష్ణవర్మ ఎంతో వైభవంగా బయలుదేరి తిరుమలకు చేరుకుంటాడు. ఆనంద నిలయంలో స్వామివారిని దర్శించి కొండపై 4 రోజులుంటాడు. ఇక కొండ దిగి తిరుచానూరు వెళ్ళి అలవేలు మంగమ్మను దర్శించుకోవాల్సి ఉండగా తన పొరుగురు రాజు ఒక ఆయన వచ్చాడని చెప్పి అతను 1 వారం రోజుల పాటు తన దేశంలోనే అతిథిగా గడపడానికి వస్తున్నాడని చెప్పి భటుల ద్వారా వర్తమానం అందుతుంది. అలా అందిన వెంటనే బయలుదేరడానికి సన్నద్ధమై తిరుచానూరు అమ్మవారిని మరొకసారి దర్శించుకోవచ్చులే అని చెప్పి భావిస్తాడు ఆ రాజు. ఆ విషయం తెలుసుకున్నటువంటి భార్య సుకన్యాదేవి మహారాజుతో ఇలా అంటుంది: ఓ మహారాజా, ఆ జగన్మాత అనుగ్రహంతోనే కదా మనం ఇలా సంతోషంగా ఉండగలుగుతున్నాం. మరి ఆమె అనుగ్రహం వల్లనే మనకు సర్వ సౌభాగ్యాలు, సర్వ ఐశ్వర్యాలు కూడా లభించాయి. ఎలాగైనా ఆ తల్లిని దర్శించుకునే వెళదామని చెబుతుంది. అందుకు మహారాజు, సుకన్య, నీ మనసు నేను తెలుసుకున్నాను. కానీ అవతల పొరుగురాజు వచ్చేటప్పటికి మనం కనుక నగరంలో లేకపోతే బాగుండదు కదా, మనం వెంటనే వెళ్ళాలి అని అంటాడు. అంతటితో ఆగకుండా చిరునవ్వు నవ్వుతూ, ఆ జగన్మాత మన ఇంట్లో ఉంది కదా అని అంటాడు. ఆ మాటలు అసంకల్పితంగా ఉన్నవే అయినప్పటికీ ఆనంద నిలయంలో శ్రీనివాసునికి ఆగ్రహం కలుగుతుంది. మహారాజు చెప్పినటువంటి మాట కాదనలేక, ఎదురు చెప్పే ధైర్యం లేక సుకన్య మారు మాట్లాడలేదు. వెంటనే తిరిగి బయలుదేరి నగరానికి చేరుకుంటారు. తన ప్రియ సఖి అయినటువంటి శ్రీదేవిని ఉపేక్షించినందుకు కృష్ణవర్మపై శ్రీహరికి ఎంతో ఆగ్రహం కలుగుతుంది.
ఆ ఆగ్రహం ఫలితంగా మహారాజుకున్నటువంటి సర్వ ఐశ్వర్యాలు కోల్పోతాడు. కొందరు పొరుగురాజులు దండెత్తి ఆ త్రిలింగ దేశాన్ని ఆక్రమించుకుంటారు. కృష్ణవర్మ భార్యతో సహా తప్పించుకుని అడవుల్లోకి పారిపోతాడు. అలా సర్వము కోల్పోయి కట్టుబట్టలతో మిగిలినటువంటి ఆ రాజదంపతులు అడవుల్లో కందమూలాలను భుజిస్తూ చాలా దీనమైనటువంటి స్థితిలో జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అసలు ఆ విధంగా ఎందుకు జరిగిందో వారికి అర్థం కాదు. ఒకనాడు వారికి ఒక మునీశ్వరుడు ఎదురుపడతాడు. అప్పుడు ఆ దంపతులు ఆ మునీశ్వరుడికి తమ దీనమైనటువంటి పరిస్థితి గురించి తెలియజేస్తారు. ఈ కష్టాల నుండి బయటపడే మార్గం అనుగ్రహించవలసింది అంటూ వేడుకుంటారు. అప్పుడు ఆ మునీశ్వరుడు కళ్ళు మూసుకొని ఆ దంపతులతో ఇలా అంటాడు, మహారాజా, మీరు ఒకనాడు అనాలోచితంగా అన్నటువంటి మాటే మిమ్మల్ని మీ భార్యను ఈ స్థితికి తీసుకొచ్చింది. ఆ రోజు మీరు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించకుండా వెనుతిరిగి వెళ్ళిపోయారు కదా. అంతేకాదు, ఆ తల్లి మన ఇంట్లోనే ఉండగా ఇక ప్రత్యేకంగా చూడవలసిందేముందిలే అనేటటువంటి భావన వచ్చేలా మీరు అన్నారు. ఆ మాటలకు ఆమె ప్రియవల్లభుడైనటువంటి ఆ శ్రీహరికి ఆగ్రహం కలిగింది. తన ప్రియసఖి అయినటువంటి ఆ తల్లిని నిర్లక్ష్యం చేసినందుకే మీపై ఆయనకు విపరీతమైనటువంటి ఆగ్రహం వచ్చింది. అందువలన మీరు సర్వము కోల్పోయి ఈ పరిస్థితికి రావాల్సినటువంటి దుస్థితి వచ్చింది. మీకు తిరిగి మంచి రోజులే రావాలంటే ఒకే ఒక మార్గం ఉంది. అదేమిటంటే మీరు తిరుచానూరు వెళ్ళి 40 రోజుల పాటు ఆ జగన్మాతను సేవిస్తూ అక్కడే ఉండండి. అప్పుడు ఆ తల్లి అనుగ్రహించి శ్రీమన్నారాయణుల వారు కూడా సంతోషించి మీకు మునుపటి వైభవాన్ని కలుగజేస్తాడు అని చెప్పి చెబుతాడు. అలా అది విన్నటువంటి ఆ రాజదంపతులు ఆ మునీశ్వరుడికి నమస్కరించి ఆ మర్నాడే బయలుదేరి తిరుచానూరు చేరుకుంటారు. జుట్టు బాగా పెరిగిపోయి బట్టలు కూడా సరిగ్గా లేకపోవడం వలన అక్కడి వారెవ్వరూ కూడా ఆ రాజదంపతులను గుర్తుపట్టలేదు. తరువాత వేరే దేశం నుండి వచ్చినటువంటి భక్తులు కాబోలు అని చెప్పి భావిస్తారు. అలా ఆ రాజదంపతులు ఇద్దరూ 40 రోజులు అక్కడే ఉండి రోజు ఆలయంలో ఉన్నటువంటి జగన్మాతను సేవిస్తూ కాలం గడిపారు. వారి యొక్క కఠోర దీక్షకు లక్ష్మీనారాయణులు ఎంతో సంతోషిస్తారు. వారి అనుగ్రహంతో తిరిగి మరలా వారికి రాజ్యాధికారం వచ్చి సర్వ సౌభాగ్యాలు చేకూరుతాయి. ఓ జగన్మాత, నీవు జ్ఞానస్వరూపినివమ్మా. నీవు ఉన్న చోట సర్వ సౌభాగ్యాలు ఉంటాయి. సమస్త సంపదలకు మూలకారకురాలువైనటువంటి ఓ తల్లి, నీ పట్ల నేను కాస్త ఏమరపాటుగా అనాలోచితంగా అన్నటువంటి మాటలకు నేను ఇప్పుడు చాలా బాధపడ్డాను. అలాగే తిరిగి మరలా నిన్ను, ఆ స్వామిని ఇద్దరినీ కూడా సేవించుకొని నేను నా భార్య నీ సేవలో తరించి తిరిగి మరలా మా వైభవాన్ని మేము దక్కించుకున్నాం. ఇదంతా కూడా కేవలం నీవు పెట్టినటువంటి భిక్షే తల్లి అంటూ ఆ తల్లిని వేవేల ప్రార్థించాడు ఆ రాజు. కైలాసంలో పార్వతీదేవిగా, పాల సముద్రంలో పుట్టిన సింధు కన్యగా, స్వర్గంలో స్వర్గలక్ష్మిగా, భూలోకంలో లక్ష్మీదేవిగా, వైకుంఠంలో మహాలక్ష్మిగా, బ్రహ్మలోకంలో వాగ్దేవి రూపంలో సరస్వతిగా, గంగగా, తులసిగా భాసిస్తున్నటువంటి ఓ జగన్మాత, నీకివే మా నమస్కారములు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. ఆ తల్లి అనుగ్రహం మనపై కూడా ఎప్పుడూ నిండుగా ఉండాలని మరొక్కసారి వేడుకుంటూ సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.